బాక్సాఫీస్ దగ్గర మే నెల ఉన్నంతలో టాలీవుడ్ కి పర్వాలేదనిపించేలా సాగింది. 3 హిట్ మూవీస్ పడ్డాయి. ఇక నెల ఎండ్ లో ఆడియన్స్ ముందుకు ఒక సాలిడ్ రీ రిలీజ్ అలాగే కొత్త సినిమా రిలీజ్ అయ్యింది. మహేష్ నటించిన కలేజా అలాగే బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన భైరవం సినిమాలు ఈ శుక్రవారం ఆడియన్స్ ను థియేటర్ కి రప్పించే పనిలో ఉండగా కొత్త సినిమాను మహేష్ డిజాస్టర్ కలేజా రీ రిలీజ్ లో ఊహకందని రేంజ్ లో డామినేట్ చేస్తూ దూసుకుపోతూ ఉంది. ఇప్పటి వరకు 1,90,000కు పైగా టికెట్ సెట్స్ ను సొంతం చేసుకుని రీ రిలీజ్ లలో సంచలనం సృష్టించిన కలేజా కొత్త సినిమా భైరవం ని ఓ రేంజ్ లో డామినేట్ చేస్తూ ఉందని చెప్పవచ్చు. ఇప్పటి వరకు జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా చూసుకుంటే ఈ శుక్రవారం ఆడియన్స్ కి కలేజానే మొదటి చాయిస్ గా మారిందని చెప్పాలి. అడ్వాన్స్ బుకింగ్స్ కానీ షోకు హౌస్ఫుల్ వర్డ్స్ పడడం కానీ అన్ని చోట్ల కలేజా క్లియర్ డామినేషన్ ను చూపెడుతూ ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతానికి మౌత్ టాక్ పరంగా ఇప్పుడు భైరవం మూవీ పర్వాలేదనిపించే విధమైన రెస్పాన్స్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకుని మాస్ సెంటర్స్ లో పర్వాలేదనిపిస్తున్నా ప్రస్తుతానికైతే మాత్రం కలేజా సినిమా క్లియర్ డామినేషన్ బాక్సాఫీస్ దగ్గర కనిపిస్తూ ఉందని చెప్పవచ్చు. దాంతో ఫస్ట్ డే కలెక్షన్ల పరంగా భైరవం ని ఈజీగా కలేజా సినిమా డామినేట్ చేయబోతుంది తెలుగు రాష్ట్రాలలో. వీకెండ్ మొత్తం ఇదే ట్రెండ్ కొనసాగితే మట్టుకు గట్టి ఎదురుదెబ్బే తగిలే అవకాశం ఉంటుంది. కానీ భైరవం సినిమాకు కూడా పర్వాలేదనిపించే రేంజ్ రెస్పాన్స్ ఆడియన్స్ నుండి వస్తూ ఉండటంతో కలెక్షన్ల పరంగా సినిమా పుంజుకునే అవకాశం ఉంది. ఓవరాల్ గా 15 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన డిజాస్టర్ మూవీ యుఫోరియాను తట్టుకొని ఇప్పుడు భైరవం సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎంతవరకు నిలబడగలుగుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.